ఇంతకుముందు అమర్నాథ్ యాత్ర అంటే దేవుడి దర్శనం మాత్రం. ఇప్పుడేంటి, మనం నేషనలిజంని చూపించే ఒక అవకాశం కూడా అయింది కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ పోతారు. మనకి ఎక్కడ దెబ్బ కొట్టాలనుకున్నాడు, ఆచారం మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేశాడు. మనం ఆపేస్తే వాడు గెలిచినట్టుగా. నా దేవుడి దగ్గర రావడానికి నాకు నీ అనుమతి అవసరం లేదు, నువ్వు నన్ను చంపేస్తావన్న భయం కూడా నాకు లేదు. చంపేసుకో పర్వాలేదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా పోతా. అది మన కంట్రీ బ్యూటీ సార్. అమర్నాథ్ యాత్ర అనేది ఏదైతే పహల్గామ్లో అటాక్ అనేది ఏదైతే జరిగిందో దాని తర్వాత చాలామంది అక్కడికి వెళ్తారా లేదా అని పెద్ద డౌట్ అనేది ఉండే. అండ్ అక్కడ తీవ్రవాదులు కూడా ఎట్లా ప్లాన్ చేశారంటే మెంటల్గా, అరే ఇప్పుడు ఇక్కడ అటాక్ చేస్తే రేపటి రోజున ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అక్కడ కూడా పడుతుంది, చాలామంది ఆ టూరిస్ట్ స్పాట్కి అనేది రారు అనుకున్నారు. కానీ నేను లాస్ట్ కొద్ది రోజులుగా చూస్తున్నాను, నా ఫ్రెండ్ సర్కిల్ని అక్కడికి అనేది సేఫ్గా విత్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీతోని ఇంత జరుగుతున్నా కూడా ఇది సక్సెస్ఫుల్గా అనేది జరుగుతుంది అక్కడ అమర్నాథ్ యాత్ర. అండ్ అందరు కూడా అక్కడికి రీచ్ అయ్యారు. అండ్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు, ఇంత జరిగినా కూడా మా సంకల్పం అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెంటల్గా మేము కొట్టినాం. వాళ్ళు మమ్మల్ని కొడదాం అనుకోరు యాక్చువల్గా, ఏది యాత్ర అనేది సక్సెస్ఫుల్ చేయకుండా. కానీ మేము వచ్చి ప్రూవ్ చేసినాం వీఆర్ ట్రూ ఇండియన్స్ అని చెప్పేసి, వీఆర్ ట్రూ హిందూస్ అని చెప్పేసి అనేది అక్కడ రీచ్ అయ్యి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నాకు కూడా పంపించారు అనమాట, ఇగో వచ్చినాం చూడు అని చెప్పేసి. చాలా ప్రౌడ్గా అనిపించింది సార్. సో ఇంత సక్సెస్ కావడానికి దీని వెనకాల రీజన్స్ ఏంటి, అండ్ ఇంత జరుగుతున్నా కూడా మన ఆర్మీ అనేది అక్కడ సక్సెస్ఫుల్గా అందరినీ హిందూస్ అనేది తీసుకెళ్తున్నారు. దీని గురించి కూడా చెప్పండి సార్. ఖచ్చితంగా, ఎందుకంటే పాకిస్తాన్ వాంటెడ్ టు మనకి ఎక్కడ దెబ్బ కొట్టాలనుకున్నాడు, మనకి ఆచారం మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేశాడు. మనం ఆపేస్తే వాడు గెలిచినట్టుగా సార్. అదే. సో ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ ఆపేది లేదు. ఎందుకంటే ఇంతకుముందు అమర్నాథ్ యాత్ర అంటే దేవుడి దర్శనం మాత్రం. ఇప్పుడేంటి, దేవుడి దర్శనంతో పాటు మనం నేషనలిజంని చూపించే ఒక అవకాశం కూడా అయింది కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ పోతారు. సో ఇది 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 మన కంట్రీ బ్యూటీ సార్. ఇది మీకు ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ నేషనలిజం నేను చూపించగలను అని అంటే మనకు లైఫ్ రిస్క్ అయినా మనం పోతాం. ఎందుకు పోతాం? ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ దట్ నువ్వు చేసింది తప్పు, నన్ను భయపడడానికి ట్రై చేసావు, నేను భయపడను. నా దేవుడి దగ్గర రావడానికి నాకు నీ అనుమతి అవసరం లేదు, నువ్వు నన్ను చంపేస్తావన్న భయం కూడా నాకు లేదు. చంపేసుకో పర్వాలేదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా పోతా. అది మన కంట్రీ బ్యూటీ సార్. సో ఇది మనం కాపాడుకోవాలి. వాడి దీన్నే టార్గెట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు బాంబేలో హాజీపీర్ దర్గా ఉంది సార్. ముస్లిమ్సే కాదు సార్, వేలల్లో హిందూస్, సిఖ్స్ అందరూ పోతారు. అది మన బ్యూటీ సార్, మన కంట్రీ బ్యూటీ. అది వీళ్ళకి అది కళ్ళల్లో గుచ్చుకుంటుంది. వీళ్ళు ఎట్లా కలిసిమెలిసి ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారని వాళ్ళకి చూపించడానికి మనం ఎక్కువ చేయాలి నన్ను అడిగితే. సో వాళ్ళకి ఇంకా మండేటట్టు చేస్తే మనకు ఆత్మ తృప్తి అది. అండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. ద వే Muslims are coming forward, yes, the way we are accepting. సార్ వాడు పహల్గామ్ చేసాడు సార్, ఎక్కడైనా చిన్న దాడి జరిగిందా సార్? ఎక్కడైనా నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఎక్కడైనా కొట్టుకున్నారా సార్? లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరిగింది బాండింగ్. అరే భాయ్ ఆజా తూ మేరా భాయ్ హే సార్. మనము ఒకటే ల్యాండ్కి బిలాంగ్ అయిన వాళ్ళం సార్. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే పోతాము. మన పూర్వజులు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. మనకు మతము సెకండరీ. మనకు ఈ నేల మనది, ఈ భూమి మనది అన్నది ఫస్ట్. సో ఈ నేలలో నాతో పాటు పుట్టావు, వేరే మతంలో పుట్టుండొచ్చు, కానీ నువ్వు నావాడివి అన్న ఫీలింగ్ ఇండియాలోనే ఉంది. ఈ వరల్డ్ మ్యాప్లో ఇంకెక్కడా లేదు సార్. మీరు చూడండి, ఇటలీలో ఇటాలియన్స్, ఫ్రాన్స్లో ఫ్రెంచ్, జర్మనీలో జర్మన్స్. సో ఇవి ఓన్లీ ఒక మతం మీద ఏర్పడిన దేశాలు సార్. నేషన్ స్టేట్ అంటారు. నాది అట్లా కాదు సార్. నా దగ్గర వందల్లో, వేలల్లో, లక్షల్లో మతాలు ఉన్నాయి సార్. కాకపోతే నేను అంత బాండింగ్, అందుకే కల్చరల్ టైజ్ అంటాం మనం. సో కల్చరల్ టై ఇన్ ఇండియా ఇస్ మోర్ స్ట్రాంగర్ దెన్ రిలీజియస్ టైస్. సో అది ఎప్పటికీ వీళ్ళు టచ్ కూడా చేయలేరు సార్.